నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 25/5/2025 నుంచి 31/5/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో ముందర తెలుసుకుందాం. మనకి వృషభ రాశిలో రవి ఉన్నాడు. మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహ రాశిలో కేతువు, మళ్ళా కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం వరకు ఏ గ్రహాలు లేవు. మరలా మనకి కుంభ రాశిలోకి వచ్చేటప్పటికి కుంభం నుండి మీన రాశిలో శని ప్రభావం, శుక్రుడు, రాహు వీళ్ళంతా కూడా, రాహు మళ్ళా కుంభరాశిలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది. చాలా మంది దీన్ని రాహుకేతుల మధ్యలో ఉన్నాయి గ్రహాలన్నీ. ఇది కాలసర్ప దోషమా అనే సందేహం కూడా చాలా మంది కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క లగ్నాలను బట్టి లగ్న ప్రాధాన్యం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడి యోగము, లాభస్థానంలో శని యోగం, లాభస్థానంలో శుక్రగ్రహం కూడా ఉన్నది. ఇలా తృతీయంలో కుజుడి యోగంగా ఉన్నాడు, రవి జన్మంలో ఉన్నారు. ఏదైనప్పటికీ ఒక మంచి అదృష్ట కాలం నడుస్తోంది. వార ప్రారంభం కార్యజయం, ఆర్థిక లాభము, బంధుమిత్రుల యొక్క సమాగమం, వారి మధ్యలో పనుల్లో కాస్త ఆలస్యము, వారాంతం సర్వత్రా విజయం సాధించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు కొద్దిగా ఉంటాయి. రాజకీయపరమైనటువంటి గుర్తింపులు ప్రారంభమవుతాయి. వృత్తుల పరంగా కళారంగం వారికి, వృత్తుల వారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ క్రమేపీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం, వారాంతం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్, లోహ, యంత్ర, వాహన, ఎలక్ట్రానిక్, షేర్స్, ఐటీ రంగము, ఇలా చేతి వృత్తి పరివారు కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వారికి కూడా అన్ని రంగాల వారికి కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఈ వారం ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో సూర్య ఆరాధన చేయాలి. సూర్య భగవానుడిని మనం పూజించాలి. మరి ఆదిత్య హృదయాన్ని రోజు పఠించాలి. చిన్న అంటే సూర్య భగవానుడికి ప్రీతి అయినటువంటి స్తోత్రాలు ఏది మీకు వీలైతే ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని రోజు చదువుకోండి. తద్వారా మీరు తప్పకుండా విజయం సాధించగలుగుతారు.